మీకు నిద్ర పట్టడంలో ఇబ్బందిగా ఉందా? అంటే గోయింగ్ టు స్లీప్ చాలా ప్రాబ్లమ్‌గా ఉందా? మరి ఒకవేళ నిద్ర పోయినా మధ్యలో మెలకువ వచ్చిన తర్వాత మళ్ళీ నిద్ర పట్టటం లేదా? దెన్ మీరు ఈ థెరపీ గురించి వినాల్సిందే. సో, నేను దీనికి రిలాక్స్ థెరపీ చేస్తాను. దీంట్లో ఏమవుతుంది అంటే బేసిక్‌గా మెదడులో కొన్ని హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి. మెలటోనిన్ అనే సబ్‌స్టెన్స్ ఉంటుంది. ఇందులో హెచ్చుతగ్గుల వల్ల ఏమవుతుంది? మనకు నిద్ర సరిగ్గా రాదు. యూజువల్‌గా మెలటోనిన్ ఏం చేస్తుంది అంటే, లైట్ ఉన్నప్పుడు మెలకువగా ఉంచుతుంది. అదే లైట్ తగ్గిపోయినప్పుడు మనకు నిద్ర వచ్చే ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు మీరు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఒక కోడి తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే ఎందుకు లేస్తుంది? దానికి ఎవరు చెప్తారు? కరెక్ట్ టయానికి లేపమని చెప్పేసి. అదే విధంగా ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో అది పనుకునేస్తుంది. వితౌట్ ఎనీ ఇంటెన్షన్స్ అది పోయి నిద్రపోతుంది. సో, అదే విధంగా మన బ్రెయిన్‌లో కూడా మెలటోనిన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది అంటే, మనకు స్లీప్ సైకిల్‌ని, సర్కాడియన్ రిథమ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ నిద్ర పట్టకపోవడం వల్ల వర్కింగ్ వుమెన్ కానీ, వర్కింగ్ మెన్ కానీ స్ట్రెస్‌కి గురైపోవటం, మళ్ళీ తెల్లవారు లేచిన తర్వాత అంత పొటెన్షియల్‌గా పని చేయలేకపోవటం, చికాకుగా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, నా దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక వర్కింగ్ వుమెన్ వచ్చారు. సో, అన్నీ బాగున్నాయండి. లైక్ పరీక్షలు చేస్తే థైరాయిడ్ కొద్దిగా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి. బట్ ఎనీహౌ షీ ఈస్ మెయింటైనింగ్. థైరాయిడ్ వాడుతున్నారు. అంతా బానే ఉంది. వర్కింగ్ వుమెన్ కాబట్టి ఆబ్వియస్‌గా వర్క్ అవర్స్ ఆఫీస్‌లో ఉంటుంది. ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేస్తున్నారు. ఇంట్లో మెయిడ్ ఉంటారు. అంతా బానే ఉంటుంది. కానీ బెడ్ మీదకెళ్తే నిద్ర రాదు. సో, ఈవిడ వాడని గమ్స్ లేవు. రకరకాలు ఏదో చూయింగ్ టాబ్లెట్స్ అంటారు. ఆయుర్వేదిక్ ఇట్లాంటివన్నీ పాపం వాడారు. వాడినంత సేపు కొద్దిగా రిలాక్స్ ఉంటుంది. బట్ వితౌట్ మెడికేషన్స్ ఆవిడకి నిద్ర పట్టటం లేదు. సో, ఆవిడని ఎగ్జామిన్ చేస్తే మైల్డ్ స్ట్రెస్ ఉంది. దాన్ని అడ్రెస్ చేశాను. రిలాక్స్ థెరపీ చేయించాను. రిలాక్స్ థెరపీ అంటే ఏంటి అంటే మన బ్రెయిన్‌లోని హ్యాపీ హార్మోన్స్‌ని ఇంప్రవైజ్ చేయడం. దాని ద్వారా యాంగ్జైటీకి గానీ, డిప్రెషన్‌కి కానీ ఆన్సర్ చేసేది లైక్ ఇంప్రవైజ్ చేస్తాము. అదే విధంగా వాళ్ళ స్లీప్ ఇంప్రవైజ్ అవుతుంది. స్లీప్ ఇంప్రవైజ్ అంటే ఎప్పుడంటే మార్నింగ్ పూట పనుకోవటం కాదండి. నిద్ర మాత్రలు పెట్టి వాళ్ళని పనుకొని పెట్టటం కాదు. ఆ టాపర్ చేసేసి ఏదైతే మనం బెంజోడైజెపిన్స్ ఇట్లాంటివి ఇస్తామో దాన్ని టాపర్ చేసేసి వితౌట్ మెడికేషన్ వాళ్ళు హ్యాపీగా పనుకోగలగాలి. సో, దాంతో పాటు రిలాక్స్ థెరపీ. ఈ రిలాక్స్ థెరపీ హ్యాపీ హార్మోన్‌ని ఇంప్రవైజ్ చేస్తుంది. సో, వాళ్ళకి హ్యాపీగా నిద్ర పడుతుంది. సో, ఈ అమ్మాయి ఫైనల్లీ ఆఫ్టర్ ఎ మంత్ వితౌట్ ఈ బెంజోసు, ఎనీ చూయింగ్ గమ్సు ఇట్లాంటి మెలటోనిన్ మెడికేషన్స్ అవి లేకుండా హ్యాపీగా పనుకుంది. సో, ఎప్పుడైతే హ్యాపీగా పనుకుంటే ఏమవుతుందంటే మార్నింగ్ వర్క్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది. ఆ ప్రొడక్టివ్ థాట్ ఇంప్రూవ్ అవుతుంది. పిల్లల్ని చూసుకోవటం కానీ, ఆ హ్యాపీనెస్ గానీ ఇంప్రవైజ్ అవుతుంది. సో, మనం నిద్రని తక్కువ అంచనా వేయకూడదు. నిద్ర మన హెల్త్‌లో ఒక భాగం. బేసికల్లీ ఫిజికల్ యాక్టివిటీ చేయమంటాము. యోగా చేయమంటాము. అన్నీ చేసిన ఈ కోపింగ్ స్ట్రాటజీస్‌తో పాటు కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. సో, ఇలాంటి వాళ్ళకి రిలాక్స్ థెరపీ, సింపుల్ మెడికేషన్ చాలా ఉపయోగపడతాయి. ఇవి యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.